భక్తుడికి భగవద్ విషయమునకు ఉన్న సంబంధం. భగవద్ విషయంలో ఎవరుంటారు? భగవంతుడే ఉంటాడు. ఆ మాట ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. కలియుగంలో నేను రూపంలో కనిపించడం కుదరదు, నా కథారూపంలో భక్తుల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను కనుక భాగవతమే నేనే భాగవతమని తెలుసుకో ఉద్ధవ అని చెప్పాడు. ఉద్ధవుడికి ఈ విషయం చెప్పాడు. శాస్త్రావతారం, సంబంధం, విషయం, భగవద్ విషయం. ప్రయోజనం ఏమిటి? ఈ భాగవతం వినడం వల్ల టైం పాస్ చేయడం ప్రయోజనమా? కొంతమంది అంటారు టైం పాస్కి చేస్తున్నానండి. పాస్ చేసేంత టైం ఉంటుందండి నిజంగా జీవితంలో? మనం కొంచెం గమనిస్తే అసలు అంత సమయం ఉంటుందా అని అనిపిస్తుంది. ఆలోచన చేస్తే అంత సమయమే ఉండదు మనం అనుకుంటాం. చాలా గొప్పదైన ప్రయోజనం ఏమిటి? చతుర్విధ పురుషార్థాలను పొందడం. ఇది భాగవతంలో ద్వితీయ స్కంధంలోనే ఒక మాట అంటాడు. నీకు ఒక కోరిక కావాలంటే ఈ దేవతను పూజించయ్యా, ఈ దేవతను పూజించు. ఒక కోరిక కావాలంటే అశ్విని దేవతల్ని పూజించు, బలం కావాలంటే ఇంద్రుడిని పూజించు, ఇలా చెప్పుకుంటూ వస్తాడు. అన్నీ కావాలంటే నారాయణుని పూజించవయ్యా అని చెప్పాడు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీమద్భాగవత శ్రవణం అహంకరిష్యే, శ్రీమద్భాగవత పఠనం అహంకరిష్యే.